హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్యాషన్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న గడక జొన్న అంబడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంత చేయరానుల్లో కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. జొన్నలు చెరిగి గడక పట్టించుకోవాలి, పిండి పట్టించుకోవద్దు. చాలామంది పిండితోటి చేస్తారు, కానీ అలా బాగుండదు. గడక చేస్తేనే బాగుంటుంది. నేను మాత్రం మిక్సీలో కొన్ని పట్టుకున్నాను. పిండి జల్లించుకోవాలి. రవ్వ వస్తుంది కదా, ఆ రవ్వలో పొట్టు ఉంటుంది, అది చెరిగి మళ్ళీ ఆ పిండి ఇది మళ్ళీ కలుపుకోవాలి. నేను కొన్ని మక్కలు కొన్ని లావుగా పట్టుకున్నాను. కొంచెం దొడ్డుగా ఉంటే పలుకులుగా మనకు అంబల్లో అది కలుగుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను కొన్ని మక్కలు కూడా పట్టుకొని అవి కూడా చెరిగి అందులో కలిపేశాను. అన్నీ మొత్తం కలిపేసి స్టోరేజ్ చేసుకున్నాను. ఇలా ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు పెట్టలేదండి అంబలి. మా పెద్దవాళ్ళు చేసేది ఇంత టేస్టీ అంబలి మీరు మిస్ కావద్దని మీ కొరకు చేసి పెడుతున్నాను. మీరు చేసుకోండి. అంతా చెరిగి ఆ పిండి, ఈ జొన్న రవ్వ, ఆ మక్క పలుకులు ఇవన్నీ కలిపేసుకొని స్టోర్ చేసుకున్నాను నేను. ఇది కొలత తెలియని వాళ్ళకి ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి ఒక 2 చెంచాల పొడి కలిపేసుకోవాలన్నమాట. పెద్ద లోట అలాంటిది తీసుకొని ఈ చిన్న కప్పు టీ కప్పు తోటి నేను 1 కప్పున్నర వేసాను. అది వేసి ముందు రోజు నైట్ వేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి దోశపిండిలాగా కొలుస్తుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంత హెల్దీ టేస్ట్ని పరిచయం చేస్తున్నాను కదా. ఇప్పుడు మనం ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ ఎసరు పెట్టుకున్నాను. ఎసరు పెట్టుకొని అది ఎసరు వచ్చిన తర్వాత మనం అది కలిపి పోసుకోవాలి. అది కలిపి పోసుకునే ముందు ఇందులో నీళ్లు మనం కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దీంతో అది పులుస్తుంది అనమాట. ఇది మంచిగా కలిపి పోసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. అది ఎసరు వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. లేకుంటే ఉండలు కడుతుంది, లేదా మనం చూడకపోతే పొంగిపోతుంది. పోసేసి ఉంచొద్దు అనమాట. ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ మనము దీంట్లో మళ్ళీ వేసుకొని ఉంచుకోవాలి. మళ్ళీ మనం మార్చేటప్పుడు మాత్రం అది శుభ్రంగా మళ్ళీ కడిగి పెట్టుకోవాలి. అప్పుడైతేనే అది మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొంగిపోకుండా చూసుకోవాలి. అది చల్లారిన తర్వాత కూడా చిక్కబడుతుంది. ఇంకో గ్లాసు నీళ్ళు పడతాయి, వేసుకొని అది పొంగిపోకుండా చూసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అది పొంగుతుంది కదా, అది ఉడికి అది అయింది ఎలాగని తెలుసుకోవాలంటే ఆ పొంగుతున్నదంతా సైడ్లకు వెళ్తుందన్నమాట. అప్పుడు అది ఉడికినట్టు అర్థం. వెళ్తుంది కదా సైడ్కి, అది తీసేసుకోవాలి మనం. అది తీసేసుకుంటే ఇప్పుడు అది అయిందన్నమాట అర్థం. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మరిగించుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఈ వాటరు నెక్స్ట్ డేకి మళ్ళీ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా కొద్దిగా గ్లాసులో, దాంట్లో మళ్ళీ కొన్ని పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకొని దాంట్లో మనకు సరిపడా ఎంతమందికి కావాలంటే అంత. ఇది నేను ఒక 3కి సరిపోయేంత వేసాను. మీరు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. నైట్ వేసుకోవాలి. మళ్ళీ మార్నింగ్ మనం అంబలి చేసుకోవాలి. మళ్ళీ చేసేటప్పుడు కొన్ని వాటర్ తీసుకోవాలి. మళ్ళీ నైట్ అదే వాటర్లో ఎక్కువ వాటర్ వేసి మళ్ళీ వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ డైలీగా. ఏదైనా పచ్చళ్ళు ఉంటే ఆ పచ్చళ్ళు కొంచెం నంజుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని తాగుతుంటే ఎంత సూపర్ ఉంటుందో. అది కడుపులో చాలా చల్లబడుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను జొన్న రవ్వ కొద్దిగా తీసి పక్కగా పెట్టాను కదా, ఇప్పుడు అది జొన్న గడక ఎలా చేయాలో చూద్దాం. నేను ఇదే కప్పుతోటి రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి దానికి 4 కప్పులు ఎసరు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసుకునే గడక కొద్దిగా గట్టిగా ఉండాలంటే 3 కప్పులు వేసుకోవాలి, లేదా కొంచెం లూజ్గా ఉండాలంటే 4 కప్పులు వేసుకోవాలి. సరిపోతుంది. అది వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. మా అత్తమ్మ మా అమ్మ కానీ చాలా బాగా చేసేవారు అంబలి కానీ గడక కానీ. మన పెద్దవాళ్ళు పొలం పనులకు వెళ్ళేటప్పుడు నైట్ అంబలి కాసి పెట్టుకొని పొద్దున అంబలి దాగి వెళ్ళేవాళ్ళు పనులకు. అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు. అప్పుడు చాలా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయకపోయినా పర్వాలేదు, నేను అన్నంలో అసలు ఉప్పు వేయను, కూరలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉడికింది, అంచులు వీడుతుంది కదా గంజుకు. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టి. ఇంకా ఉడికిందో లేదో తెలియాలంటే చేతులు తడి చేసుకొని ముట్టినప్పుడు చేతికి అంటుకోదు, అప్పుడు అయినట్టు. దీంట్లోకి పప్పుచారు, తోటకూర, పెరుగు ఏవైనా కానీ సూపర్గా ఉంటుంది. కానీ వేడిగా ఉన్నప్పుడు ఎల్లిపాయ కారం కూడా బాగుంటుంది. అన్నీ బాగానే ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు. నా దగ్గర అయితే ఇప్పుడు దొండకాయ కర్రీ ఉంది, ఎల్లిపాయ కారం ఉంది, ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నా, కొన్ని శనగగుడాలు ఉన్నాయి, అవి వేసుకున్నా తింటున్నా. మీరు కూడా తినండి. నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోలన్నీ ఇంకా చాలా వంటలు ఉన్నాయి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.